ఓం శ్రీ గురుదేవ దత్త. మధ్యాహ్న హారతి సమయంలో కొందరు భక్తులు అకస్మాత్తుగా ఏడవడం, కొందరు గట్టిగా దత్తనామాన్ని జపించడం, మరికొందరు తమకు తెలియకుండానే విచిత్రంగా ప్రవర్తించడం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఒక నదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని ఎందుకు నమ్ముతారు? ఒక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే గురుకృప లభిస్తుందని ఎందుకు చెబుతారు? ఇప్పటికీ వేలాది మంది దత్తభక్తులు తమ కష్టాలు తొలగాలని, సంతానం కలగాలని, ఆరోగ్యం చేకూరాలని, మానసిక ప్రశాంతత పొందాలని ఆశిస్తూ చేరుకునే ఆ మహిమాన్విత క్షేత్రం ఏది? అదే కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్తు నివసించిన పుణ్యక్షేత్రం శ్రీక్షేత్ర గానుగాపూర్. ఈరోజు మనం గానుగాపూర్ యాత్రను సంపూర్ణంగా తెలుసుకుందాం. యాత్ర ఎలా చేయాలి, ఏ ప్రదేశాలను తప్పకుండా దర్శించాలి, గురుచరిత్రలో చెప్పబడిన మహిమలు ఏమిటి, భీమా అమరజ సంగమం ఎందుకు అంత పవిత్రమైనది అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం శ్రీ గురుదేవదత్త. గానుగాపూర్ పేరు వినగానే ప్రతి దత్తభక్తుని హృదయంలో భక్తి ప్రవాహం ఉప్పొంగుతుంది. ఎందుకంటే అది సాధారణ పుణ్యక్షేత్రం కాదు. ఇది సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి నివాస స్థలం. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తర్వాత దత్తాత్రేయుని రెండవ అవతారంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అవతరించారు. మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించిన స్వామివారు చిన్న వయస్సులోనే అసాధారణమైన దైవత్వాన్ని ప్రదర్శించారు. సాధారణ బాలుడిగా కాకుండా జన్మించినప్పటి నుంచి వేద జ్ఞానాన్ని కలిగి ఉన్నారని గురుచరిత్ర చెబుతున్నది. చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి దేశమంతా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల కష్టాలను తొలగించారు, రోగాలను స్వస్థపరిచారు, అనేక మందికి సంతానం ప్రసాదించారు, అనేక అద్భుతాలు చేసి భక్తులను రక్షించారు. తరువాత స్వామివారు గానుగాపూర్కి వచ్చి ఇక్కడ దాదాపు 24 సంవత్సరాలు నివసించారు. ఆ కాలంలో ఎన్నో లీలలు చేశారు. అందుకే గానుగాపూర్ దత్తభక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా మారింది. గానుగాపూర్ యాత్రను 3 భాగాలుగా చెబుతారు: భక్తిస్థానం, కర్మస్థానం, ముక్తిస్థానం. భక్తిస్థానం అంటే భీమా అమరజ సంగమం, కర్మస్థానం అంటే నిర్గుణమఠం, ముక్తిస్థానం అంటే కల్లేశ్వర ఆలయం. ఈ 3 దర్శనాలు పూర్తయితేనే గానుగాపూర్ యాత్ర సంపూర్ణమవుతుందని దత్తభక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు మనం ముందుగా గానుగాపూర్ యాత్రలో అత్యంత ముఖ్యమైన స్థలం అయిన భీమా అమరజ సంగమానికి వెళ్దాం. భీమా మరియు అమరజ అనే 2 పవిత్ర నదులు కలిసే ప్రదేశమే ఈ సంగమం. ఈ సంగమాన్ని దక్షిణ ప్రయాగ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రయాగ్రాజ్ ఎంత పవిత్రమో దక్షిణ భారతదేశంలో గానుగాపూర్ సంగమం అంతే పవిత్రమైనది. ఇక్కడ ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. ఒకప్పుడు జలంధరుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. అతని వల్ల దేవతలు యుద్ధంలో ఓడిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరును ప్రార్థించాడు. దేవతలపై కరుణించిన శివుడు అమృతాన్ని ప్రసాదించాడని చెబుతారు. ఆ అమృతంలోని కొన్ని బిందువులు భూమిపై పడి ఒక పవిత్ర జలధారగా మారాయి. అదే అమరజా నది అని స్థానిక విశ్వాసం. అందుకే అమరజా నది నీరు అమృత సమానంగా భావిస్తుంటారు. ఈ నది భీమా నదిలో కలిసే ప్రదేశమే ఈ పవిత్ర సంగమం. గురుచరిత్రలో కూడా సంగమ మహిమ గురించి విస్తారంగా వివరించబడినది. సంగమంలో స్నానం చేస్తే పాపక్షయం కలుగుతుందని, అనేక జన్మల కర్మదోషాలు తొలగిపోతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గానుగాపూర్ చేరుకున్న వెంటనే చాలా మంది భక్తులు ముందుగా సంగమానికి వెళ్తారు. వెళ్లి సంగమ స్నానం చేస్తారు. సంగమంలో స్నానం చేసిన తర్వాత భక్తుల నది ఒడ్డున కూర్చుని దత్తనామాన్ని జపిస్తారు. చాలా మంది గురుచరిత్ర పారాయణం కూడా చేస్తారు. ఇక్కడ కూర్చుని చేసిన జపం, ధ్యానం, పారాయణం మరింత ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. అందుకే వేలాది మంది భక్తులు గంటల తరబడి సంగమం వద్ద గడుపుతారు. సంగమం కేవలం 2 నదులకు కలిసే ప్రదేశం మాత్రమే కాదు. అది భక్తి, విశ్వాసం, గురుకృప, ఆధ్యాత్మిక శక్తులు కలిసే పవిత్ర స్థలం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు స్వయంగా ఈ సంగమాన్ని మహిమాన్విత క్షేత్రంగా ప్రకటించారు. అందుకే గానుగాపూర్ యాత్ర సంగమ దర్శనం లేకుండా పూర్తి కాదు. సంగమ స్నానం చేసిన తర్వాత సంగమేశ్వర దర్శనం చేస్తే యాత్ర మరింత ఫలప్రదమవుతుందని స్థానిక సంప్రదాయం. గానుగాపూర్ యాత్రలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఔదంబర వృక్షమే. ఎందుకంటే ఈ వృక్షం క్రింద
శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ధ్యానం చేసినట్లు గురుచరిత్రలో పేర్కొనబడినది. ఈ వృక్షం గురుకృపకు ప్రత్యేక చిహ్నంగా భావించబడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కనీసం కొన్ని ప్రదక్షిణలు చేయాలని ప్రయత్నిస్తారు. కొందరు 11 ప్రదక్షిణలు చేస్తారు, కొందరు 21 ప్రదక్షిణలు చేస్తారు, కొందరు 51 ప్రదక్షిణలు కూడా చేస్తారు, మరికొందరు 108 ప్రదక్షిణలు కూడా చేస్తారు. ప్రదక్షిణ చేస్తూ ఓం శ్రీ గురుదేవ దత్త అని జపించటం ఆనవాయితీ. చాలామంది ఇక్కడే కూర్చుని శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తారు. ఎందుకంటే గురుచరిత్రలో ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన కథ ఈ వృక్షంతో ముడిపడి ఉంది. ఆ కథ నరహరి బ్రాహ్మణుడి కథ. నరహరి అనే ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కుష్టి వ్యాధితో బాధపడేవాడు. సమాజం అతన్ని దూరం పెట్టింది. ఎవరు అతని దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎన్నో మందులు వాడినా ఫలితం లేకపోయింది. చివరికి అతను శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆశ్రమానికి వచ్చాడు. స్వామివారిని చూస్తూ కన్నీటి పర్యంతమై తన బాధను వివరించాడు. అప్పుడు గురువుగారు అతనికి ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఒక ఎండిపోయిన కట్టెను చూపించి దీనిని తీసుకొని ప్రతిరోజు నీళ్లు పోసి సేవ చేయి అని చెప్పారు. ఆ కట్టె పూర్తిగా ఎండిపోయి ప్రాణం లేనిదిగా కనిపించింది. చుట్టూ ఉన్నవారు నరహరిని చూసి నవ్వుకున్నారు. కానీ నరహరి గురువుగారి మాటను శిరసావహించాడు. రోజు వచ్చి ఆ కట్టెకు నీళ్లు పోసేవాడు. ఎండైనా వానైనా ఎవరు నవ్వినా ఎవరు అవమానించినా గురువుగారి ఆజ్ఞని మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. అయినా నరహరి విశ్వాసం తగ్గలేదు. చివరికి ఒకరోజు అద్భుతం జరిగింది. ఆ ఎండిపోయిన కట్టెకు చిగుర్లు వచ్చాయి, పచ్చని ఆకులు మొలిచాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో నరహరి శరీరంలో కుష్టి వ్యాధి క్రమంగా నయమైంది. గురుకృప వల్ల అతడు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎండిపోయిన కట్టకు ప్రాణం వచ్చినట్లే నిరాశతో ఉన్న జీవితానికి కూడా ఒక గురుకృప కొత్త వెలుగుని ఇస్తుంది. అందుకే గానుగాపూర్ వచ్చిన భక్తులు ఔదంబర వృక్షాన్ని అత్యంత భక్తితో దర్శిస్తారు. గురుచరిత్ర పారాయణం చేస్తారు. గురుదేవుని కృప కోసం ప్రార్థిస్తారు. ఔదంబర వృక్షం వద్ద కూర్చుంటే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుందని చాలా మంది భక్తులు చెబుతారు. గురునామ స్మరణతో ఇక్కడ గడిపే కొన్ని క్షణాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. సంగమ పరిసరాల్లో ఉన్న అత్యంత పవిత్రమైన అష్టతీర్థాల గురించి తెలుసుకుందాం. గురుచరిత్ర ప్రకారం గానుగాపూర్ సంగమ ప్రాంతం కేవలం 2 నదుల కలయిక మాత్రమే కాదు, అది అనేక తీర్థాల నిలయం. ఈ తీర్థాల్లో స్నానం చేయడం, దర్శించడం ద్వారా భక్తులు ప్రత్యేక పుణ్యఫలాలను పొందుతారని చెబుతారు. గానుగాపూర్ అష్టతీర్థాలు. షట్కల తీర్థం, భీమా అమరజ సంగమం, ఇదే ప్రధాన సంగమం. ప్రయాగ త్రివేణి సంగమంతో సమానమైనదిగా భావిస్తారు. నరసింహ తీర్థం, సంగమేశ్వర స్వామివారి దర్శనానికి ముందు ఈ తీర్థంలో స్నానం చేస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శన ఫలం లభిస్తుందని నమ్మకం. భగీరథి తీర్థం, ఇక్కడ స్నానం చేయడం కాశీ మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన ఫలితంతో సమానమని చెబుతారు. కాశీ యాత్ర ఫలాన్ని ప్రసాదించే తీర్థంగా భావిస్తారు. పాప వినాశిని తీర్థం, పేరులో ఉన్నట్లుగానే పాపాలను నాశనం చేసే తీర్థం. గురువుగారి సోదరి రత్నాబాయి కుష్టి వ్యాధి ఈ తీర్థంలో స్నానం చేయడం ద్వారా తగ్గిందని గురుచరిత్రలో కథ ఉంది. గానుగాపూర్కి వచ్చిన భక్తులు ఎక్కువగా తప్పకుండా సందర్శించే తీర్థం ఇదే. కోటి తీర్థం, ఇక్కడ స్నానం చేయడం కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుందని విశ్వాసం. ఇక్కడ చేసిన దానం 1,000,000 రెట్లు ఫలిస్తుందని చెబుతారు. రుద్రపాద తీర్థం, ఇక్కడ పితృకర్మలు శ్రాద్ధాలు చేస్తారు. గయా క్షేత్రంలో చేసిన పిండ ప్రదాన ఫలితంతో సమానమని నమ్మకం. పితృదోష నివారణకు ముఖ్యమైన తీర్థం. చక్ర తీర్థం, ద్వారకాయాత్ర ఫలాన్ని ప్రసాదించే తీర్థం. కేశవస్వామి మరియు చక్రేశ్వర స్వామి ఆలయాలకు సమీపంలో ఉంటుంది. మన్మథ తీర్థం, కల్లేశ్వర ఆలయానికి ముందు ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి కల్లేశ్వరిని దర్శిస్తే గోకర్ణ మహాబలేశ్వర దర్శన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇప్పుడు గానుగాపూర్ యాత్రలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి ప్రవేశిద్దాం. సంగమం నుండి తిరిగి వస్తూ భక్తులు తప్పకుండా దర్శించే శ్రీ ప్రత్యేకమైన క్షేత్రం ఉంది. అదే భస్మగుట్ట. భస్మగుట్ట అనేది సాధారణ మట్టి గుట్ట కాదు. అది అనేక శతాబ్దాలుగా దత్తభక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర స్థలం. స్థానిక కథనాల ప్రకారం పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మహర్షులు, యోగులు, తపస్సులు అనేక యజ్ఞాలు నిర్వహించేవారని చెబుతారు. ఈ యజ్ఞాల అనంతరం మిగిలిన పవిత్ర భస్మం కాలక్రమేణా పేరుకుపోయి ఒక గుట్ట రూపంలో మారిందని విశ్వాసం. అందుకే దీనిని భస్మగుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ లభించే భస్మాన్ని చాలామంది భక్తులు పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. నుదుటపై ధరించి గురుదేవుని అనుగ్రహాన్ని కోరుకుంటారు.
ఇప్పుడు మనం గానుగాపూర్ హృదయం అని పిలువబడే నిర్గుణ మఠానికి చేరుకున్నాం. ఇదే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ప్రధాన సన్నిధి. ఇదే గానుగాపూర్ యాత్రకు కేంద్ర బిందువు. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గురుదేవుని ఆశీస్సులు పొందుతారు. నిర్గుణ మఠంలో ఉన్న నిర్గుణ పాదుకలు అత్యంత పవిత్రమైనవి. గురుచరిత్ర ప్రకారం స్వామివారు గానుగాపూర్ని విడిచి శ్రీశైలానికి వెళ్లే సమయంలో భక్తుల బాధను చూసి వారికి ఒక అమూల్యమైన వరం ప్రసాదించారు. నేను దేహ రూపంలో లేకపోయినా ఈ పాదుకల రూపంలో ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను అని అభయమిచ్చారని చెబుతారు. అప్పటి నుంచి ఈ పాదుకలు దత్త భక్తులకు ప్రత్యక్ష గురుస్వరూపంగా మారాయి. అందుకే నిర్గుణ పాదుకల దర్శనం గానుగాపూర్ యాత్రలో అత్యంత ముఖ్యమైనది. నిర్గుణ మఠంలో జరిగే మధ్యాహ్న హారతి గురించి చాలామంది విని ఉంటారు. ఈ హారతి సమయంలో కనిపించే కొన్ని దృశ్యాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొంతమంది భక్తులు అకస్మాత్తుగా కన్నీళ్లు పెట్టుకోవడం, కొంతమంది గట్టిగా దత్తనామాన్ని జపించడం, మరికొందరు తమకు తెలియకుండానే కంపించడం, మరికొందరు అరవడం లేదా అసాధారణంగా ప్రవర్తించడం, ఇలాంటి దృశ్యాలు కొన్నిసార్లు కనిపిస్తాయి. దత్త భక్తుల విశ్వాసం ప్రకారం గురుదేవదత్తుని దివ్యశక్తి ప్రభావం వల్ల లేదా ప్రతికూల శక్తుల బాధలతో ఉన్నవారికి ఆ సమయంలో అలాంటి అనుభవాలు కలుగుతాయని చెప్తారు. అయితే ఇవి వ్యక్తిగత అనుభవాలు మరియు విశ్వాసాలకు సంబంధించిన అంశాలు. అందువల్ల భయపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రశాంతంగా హారతిని వీక్షిస్తూ గురునామాన్ని స్మరించాలి. హారతి సమయంలో మఠంలో మారుమ్రోగే గంటల ధ్వని, దత్తనామ స్మరణ, వేద మంత్రాలు, భక్తుల జయ జయ ధ్వానాలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. గానుగాపూర్లో మరో అత్యంత పవిత్రమైన ఆచారం మధుకరి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భిక్షాటన ద్వారా జీవనం గడిపేవారని గుర్తుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. మధుకరి అంటే 5 ఇళ్లలో భిక్ష తీసుకోవడం. భక్తులు గ్రామంలోని 5 ఇళ్లకు వెళ్లి కొద్దిగా అన్నం లేదా ఆహారం స్వీకరిస్తారు. ఆ తర్వాత దానిని గురుప్రసాదంగా భావించి భక్తితో స్వీకరిస్తారు. ఇది కేవలం ఆహారం తీసుకోవడం కాదు, అహంకారాన్ని విడిచిపెట్టడం, వినయాన్ని అలవర్చుకోవడం, గురుదేవుని కృపను స్వీకరించడం అనే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కలిగి ఉంది. గానుగాపూర్ యాత్ర చేసి చాలామంది భక్తులు మధుకరిని తప్పకుండా ఆచరిస్తారు. ఇప్పుడు మనం గానుగాపూర్ యాత్రలో చివరి ముఖ్యమైన క్షేత్రాన్ని చేరుకున్నాం. అదే కల్లేశ్వర ఆలయం. దీనిని చాలామంది మల్లేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గానుగాపూర్లోని ముక్తి స్థానంగా ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత పురాతనమైన శివాలయం. గురుచరిత్రలో కూడా ఈ క్షేత్ర మహిమ ప్రస్తావించబడినది. స్థానిక విశ్వాసం ప్రకారం ఇక్కడ శివలింగాన్ని భక్తితో దర్శిస్తే 12 జ్యోతిర్లింగ దర్శనం ఫలితం లభిస్తుంది. అందుకే గానుగాపూర్ యాత్ర కల్లేశ్వర దర్శనం లేకుండా పూర్తి కాదని చెబుతారు. ఇక్కడ భక్తులు అభిషేకాలు చేస్తారు, బిల్వదళాలు సమర్పిస్తారు, శివనామస్మరణ చేస్తారు, గురుదేవదత్త మరియు పరమశివుని అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఇప్పుడు గానుగాపూర్ యాత్రను ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా భీమా అమరజ సంగమంలో పవిత్ర స్నానం, సంగమేశ్వర ఆలయం, ఔదంబర వృక్ష ప్రదక్షిణలు, గురుచరిత్ర పారాయణం, భస్మగుట్ట దర్శనం, అష్టతీర్థాల దర్శనం, నిర్గుణ మఠంలో నిర్గుణ పాదుకల సేవ, మధ్యాహ్న హారతి, మధుకరి, కల్లేశ్వర ఆలయ దర్శనం. ఈ విధంగా యాత్ర పూర్తవుతుంది. గానుగాపూర్ కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, గురుభక్తిని నేర్పే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. అది విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అది దత్తకృపకు ప్రత్యక్ష రూపం. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఒక కొత్త అనుభూతితో తిరిగి వెళ్తాడు. మనసుకు ప్రశాంతతతో, గురునామ స్మరణతో, గురుదేవుని ఆశీర్వాదాలతో. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి భక్తునిపై శ్రీ గురుదేవ దత్తుని అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అందరూ నాతో కలిసి ఒక్కసారి జపించండి. ఓం శ్రీ గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం శ్రీ గురుదేవ దత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా భక్తివనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దత్త భక్తి సందేశాలను మరింత మందికి చేరవేయండి. శ్రీ గురుదేవ దత్త. ధన్యవాదాలు.